తెలంగాణలో గ్రూప్ 4 అభ్యర్థుల ఆవేదన. లాస్ట్ ఇయర్ జులై ఫస్ట్ రోజు వీళ్ళు ఎగ్జామ్ రాస్తే ఇప్పటివరకు అపాయింట్‌మెంట్స్ రాలే. అదే డీఎస్సీ వాళ్ళకి ఇప్పుడు 60 రోజులలో మొత్తం వాళ్ళ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి అపాయింట్‌మెంట్స్ వస్తున్నాయి. ఈ ఇద్దరికి ఎందుకు తేడా చూపిస్తున్నారు? గ్రూప్ 4 అభ్యర్థులు ఏమైనా తప్పు చేసినారా? లేకపోతే ఏంటి? ఎందుకు గవర్నమెంట్ దీన్ని ప్రాపర్‌గా తీసుకోలేకపోతుంది? ప్రతిసారి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రావాలన్నా, ప్రతి దానికి స్టూడెంట్స్ ఎందుకొచ్చి అడగాలి? స్టూడెంట్స్ 2 సంవత్సరాలు ఆల్రెడీ కష్టపడితే వాళ్ళు ఎగ్జామ్ రాసిర్రు. ఎగ్జామ్ రాసినాక రిజల్ట్స్ ఇయ్యాల్సిన బాధ్యత గవర్నమెంట్‌ది. అది రిజల్ట్ ఇమ్మని కూడా స్టూడెంట్స్ ఎందుకు తిరగాలి? వాళ్ళెందుకు కష్టపడాలి? వాళ్ళు నెక్స్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అయితారు గదా! మీరు ఇవే లేట్ చేస్తే దానికెందుకు ప్రిపేర్ అయితారాళ్ళు? ఇవి తిరగనీకే అయితే అక్కడ జాబ్‌లెందుకొస్తాయి? మీ చేతులారా గవర్నమెంట్ ఒక స్టూడెంట్‌ని తొక్కేస్తున్నారు. సో, వాళ్ళ రిజల్ట్ జల్లిస్తే వాళ్ళు నెక్స్ట్ ఏమైనా చదువుకుంటారో ఏదన్నా వాళ్ళకి మైండ్ అనేది పీస్ ఉంటది. అంతేగాని ఇవన్నీ తిరుక్కుంటా వాళ్ళెందుకు గూసోవాలి? గవర్నమెంట్ తీసుకోవాల్సిన ప్రాసెస్ వాళ్ళెందుకు తిరగాలి అసలు ఫస్ట్ థింగ్. సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏదో ఒక యాక్షన్ తీసుకొని వీళ్ళకి జల్ది రిజల్ట్ ఇయ్యాలని కోరుకుంటున్నాను.